ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటంలో మనం అందరం కూడా పాల్గొనడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటంలో పాల్గొనడాన్ని బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, దయచేసి అందరం కూడా కూడి వచ్చి తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత మంచి దేవుడు నాయన. ఈ ఉదయకాలం మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ ప్రార్థనా పోరాటంలో మమ్మలను చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ప్రార్థిస్తూ ఆరాధిస్తూ నాయనా విజ్ఞాపన చేస్తూ మీ కృపలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే 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 నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులని వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే 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 నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆమేన్ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మరొకసారి స్వరమెత్తి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆమేన్ శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం
బాహుల్యం నీ కృప కనికరం చూపించుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము యేసయ్యా మీకే స్తోత్రం మీకే ఆరాధన నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము దేవా నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము ఉత్సాహ సంతోషం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ యేసయ్యా మరొకసారి స్వరమెత్తి శుద్ధ హృదయం శుద్ధ దేవా శుద్ధ హృదయం నాలో
ప్రియమైనటువంటి వారులారా, వర్క్ ఆఫ్ ద గాస్పుల్ అనేటటువంటి దివ్యమైన అంశము మనం ధ్యానం చేస్తున్నాం. దాంట్లో మొదటిగా సువార్తను గురించి, ఈ యొక్క రాజ్య సువార్త రక్షించేదిగా, స్వస్థపరిచేదిగా ఉన్నది అనే రెండు విషయాలు ఇంతవరకు మనం ధ్యానం చేశాం. మరి ఈరోజు ఈ యొక్క సువార్త అనేది ఏ విధమైన కార్యాలు మన జీవితంలో చేస్తుంది అని అనగా, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. మార్క్ చాప్టర్ 1 verse 1, ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యం చెప్పే మాట ఏంటంటే, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త. ఈ సువార్త ఏం చేస్తుంది? ఈ సువార్త చేసే పని ఏమనగా వెళ్ళగొట్టుట అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అంటే సువార్త చేసే ఆ పని, వర్క్ ఆఫ్ ద గాస్పుల్లో సాల్వేషన్ మొదటిదైతే, రెండవది హీలింగ్ అయితే, ఇక మూడవది ఎక్స్పెల్, వెళ్ళగొట్టుట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమునకు వచ్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎదుగు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అండ్ హీ వెంట్ త్రూ అవుట్ ఆల్ గ్యాలిలీ, టీచింగ్ ఇన్ దర్ synagogues and preaching the good news, gospel of the kingdom, and healing every kind of disease and every kind of sickness among the people, demonstrating and revealing that he was indeed the promised Messiah. So the news about him spread throughout all Syria, and they brought to him all who were sick, those suffering with the various diseases and pains, those under the power of demons, and epileptics and paralytics, and he healed them. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టువాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దయ్యాలను వెళ్ళగొట్టువాడు. ఒక పాట మనం చూస్తే, ఓ యేసు నీ నామమెంత రుచయ్యా, ఓ యేసు నీ నామమెంత రుచయ్యా, ఎంత రుచయ్యా భలే వింత రుచయ్యా, ఎంత రుచయ్యా భలే వింత రుచయ్యా, ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. దయ్యాలు నిన్ను చూసి పారిపోయెను, పారిపోయెను మరి కనబడలేదు, ఓ యేసు నీ నామమెంత రుచయ్యా, ఎంత రుచయ్యా భలే వింత రుచయ్యా, ఎంత రుచయ్యా భలే వింత రుచయ్యా, ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టువాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఏమన్నారంటే, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా, ఇవి దయ్యములు పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలడా అని. చూసారా, ఈ దయ్యం పట్టిన వాని మాటలు కాదు. దయ్యం గుడ్డివాని కన్నులు తెరుస్తుందా? దయ్యం ఏ విధమైన కార్యాలు కూడా చేయలేదు కదా అని చెప్పటం మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టువాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తే దేవుడు. అలాగే యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు, భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయను,
దైవ సన్నిధిలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరిచేవాడు. అపవిత్రాత్మలతో పీడించబడినటువంటి వారిని ఆయన స్వస్థపరిచి వారికి ఆరోగ్యం దయచేసి దయ్యాలను వెళ్ళగొట్టే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే అనేకులను పట్టిన అపవిత్రాత్మ పెద్ద కేక వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారిని కుంటివారిని అనేకులు స్వస్థత నొందిదిరి. అనేక మందికి స్వస్థత దేవుడు చేకూర్చాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ విధంగా దయ్యములను వెళ్ళగొట్టి మనిషిని బాగు చేయడం అనేది దేవుని యొక్క సంకల్పమైనది. కాబట్టి ఈ సంకల్పాన్ని ఎరిగినటువంటి వారమై మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, మరి దయ్యములను వెళ్ళగొట్టేవారుగా, దయ్యములు మన యొక్క సమాజమునకు సహోదరులకు ఎవరికి ఏ విధమైనటువంటి హాని తలపెట్టకుండా ఉండేటట్టుగా, దేవుని కార్యాలు జరిగేటట్టుగా మనమందరం కూడా దేవుని సముఖములో పూనుకొనవలసినటువంటి వారిగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, యేసు ప్రభువారు ఆ పుతోన్ అనేటటువంటి దయ్యం పట్టినటువంటి ఆ చిన్నదానిలో నుంచి పౌలును వాడుకొని, పౌలు ఏమంటున్నాడంటే వ్యాకులపడి ఆమె తేరి చూసి ఏమన్నానే, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని దయ్యముతో చెప్పును. దయ్యముతో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఈమె వదిలిపో. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఈరోజు ఆయన బిడ్డలమైనటువంటి మనము దయ్యములను వెళ్ళగొట్టేటటువంటి వారముగా ఉండాలి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. నా నామమున క్రొత్త భాషలు మాట్లాడతారు, దయ్యములను వెళ్ళగొడతారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు అని ప్రభు చెప్పాడు. కనుక ఆ విధంగా మనం చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి నమ్ముకునేటువంటి శిష్యుడు లేదా పౌలు, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఈ అపోస్తలుడైన పౌలు దగ్గర ఉన్నటువంటి ఆ చేతిగుడ్డలు వాళ్ళని తీసుకుని వచ్చి రోగుల మీద పెట్టినప్పుడు వాళ్ళు స్వస్థత పొందేటటువంటి వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు అనుగ్రహించేటటువంటి యొక్క గొప్ప స్వస్థతను మనం పొందుకునేటటువంటి వారిగాను, దేవుని బిడ్డలారా, అపవాది క్రియలన్నింటినీ కూడా వెళ్ళగొట్టేటటువంటి వారిగా మనం ఉండడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప, తన సమాధానాన్ని మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. కనుక ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను హెచ్చరిక చేసేటటువంటి విషయం ఏంటంటే, ఏ ఒక్కరూ కూడా అనాలోచనగా ఉండకుండా దేవుడు మన కొరకు చేసేటటువంటి గొప్ప కార్యాలను తలపోసుకుంటూ ఆయన సన్నిధిలో దయ్యములు వెళ్ళగొట్టాలి. కొన్ని దయ్యాలు మురికి దయ్యాలు ఉంటాయి, కొన్ని దయ్యాలు సోమర దయ్యాలు ఉంటాయి, కొన్ని దయ్యాలు డీమన్స్ ఆఫ్ లేజినెస్, సోమర దయ్యాలు, డీమన్స్ ఆఫ్ స్లంబర్, నిద్ర ఆత్మ కలిగిన దయ్యాలు, కొన్ని దయ్యాలు దేవుని వాక్యం విననీయకుండా చేసే దయ్యాలు. ఈ దయ్యాలకి ఏం కావాలంటే ఒక శరీరం కావాలి. ప్రార్థన చేసే, దేవుని ఆరాధించే, రక్షించబడిన శరీరం ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే అలాంటి వారు యేసయ్యకు ఆలయంగా ఉంటారు కాబట్టి. ఎలాంటి వాళ్ళు కావాలంటే నిద్రపోతులు, మురికోళ్ళు, స్నానం చేయకుండా ఉండేవాళ్ళు, మురికి ఆత్మ కలిగిన వాళ్ళు, అపవిత్రాత్మ, ఇలాంటి మురికితనం కలిగినటువంటి మురికి దయ్యాలు కొన్ని, కొన్నేమో మొండి దయ్యాలు కొన్ని, కొన్నేమో మూగ దయ్యాలు కొన్ని, కొన్నేమో మనకి జబ్బులను నొప్పులను అధికం చేసే దయ్యాలు, కొన్ని రకాలైన దయ్యాలేమో మన జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆలోచన చేస్తూ పనిచేసే దయ్యాలు. ఏ దయ్యమైనా యేసయ్య నామములో అది పోవాల్సిందే. దయ్యములను వెళ్ళగొట్టే వారిగా మనం ఉండాలని కోరుతున్నాను. నీ ఇంట్లో ఆర్థికంగా చితికిపోయేటటువంటి పరిస్థితులకు తీసుకొచ్చే దయ్యాలు, నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణమవును. కాబట్టి నిద్ర ఆత్మ, ఇలాంటి దురాత్మలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. అలాంటివన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. కొన్ని ఎప్పుడు కూడా లైంగికపరమైనటువంటి కోరికలతో ఎప్పుడు కూడా అలాంటి చెడ్డ ఆలోచనలు చేసేటటువంటి దెయ్యాలు, ఇలాంటివి ఒక వ్యక్తిని, ఒక యవనస్తురాలు పడితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇలాంటి వాటి గురించి ఆలోచన చేయడం ప్రారంభిస్తారు.
దేవుని బిడ్డలారా, దేవునికి దూరం చేయడం అనేది సైతాను చేసే పని. దేవుని సన్నిధిలో మోకరించకుండా అడ్డుపడేటటువంటి దెయ్యాలు, నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటున్నటువంటి దెయ్యాల సమూహాన్ని యేసు క్రీస్తు అధికారం గల నామాన్ని ఉపయోగించి, రక్తాన్ని ఉపయోగించి, యేసయ్య నామములో, యేసు రక్తములో, యేసు వాక్యం ద్వారా మనము దయ్యములను వెళ్ళగొట్టవలసిన వారుగున్నాం. దేవుని విరేలుతో నేను దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం వచ్చి ఉన్నది. సువార్త ప్రకటించినప్పుడు దయ్యాలు పారిపోతాయి. దేవుని రాజ్యం వాళ్ళలో స్థాపించబడాలి. దయ్యం ఖాళీ చేసింది అని అంటే ఇమ్మీడియట్గా ప్లేస్ని దేనితో నింపాలంటే దేవునితో నింపాలి. చీకటి ఖాళీ అయిపోయిందంటే దాని స్థలములో వెలుగును నింపాలి. దయ్యం ఖాళీ చేసిందంటే ఇమ్మీడియట్గా ఆ ఇంటిని దేవుని యొక్క శక్తితో, బలంతో నింపేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనము సువార్త చేసే పని ఏంటి? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద గాస్పల్? రక్షణ కలుగు చేస్తుంది. రెండవది స్వస్థత కలుగు చేస్తుంది. మూడవది దయ్యములను వెళ్ళగొడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక నాలుగవది లోకములో నుంచి పరలోకానికి చేరుకునేటట్టుగా సహాయం చేసేటటువంటిది సువార్త. కాబట్టి ఈ యొక్క సువార్తను ఉపయోగించి యేసయ్య మాటతో, యేసయ్య వాక్యంతో, యేసయ్య సన్నిధితో యేసయ్యను ఆరాధన చేయటం ద్వారా ఈ యొక్క అపవాది క్రియలని లయపరిచేటటువంటి వారుగా, దయ్యపు క్రియలని దూరమయ్యేటట్టుగా, దయ్యపు క్రియలన్నీ కూడా దూరమయ్యేటట్టుగా మనం అందరం కూడా పూనుకోవలసినటువంటి వారికి ఉన్నాం. మన ఇంట్లో ఎక్కడ దయ్యం పని చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఎక్కడ దయ్యం పనిచేస్తుంది? ఎవరిలో దయ్యం పనిచేస్తుంది? ఏ విధంగా పనిచేస్తుంది? మురికితో అపవిత్రాత్మ, మురికి దయ్యం పనిచేస్తుందా? నిద్ర దయ్యం పనిచేస్తుందా? సోమర దయ్యం పనిచేస్తుందా? తిండిపోతు దయ్యం పనిచేస్తుందా? ఎలాంటి దయ్యం పనిచేస్తుంది? అలాంటి దయ్యపు క్రియలని యేసయ్య నామములో లయపరచబడునుగాక. దేవుని బిడ్డలందరూ కూడా ఆమేనని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ ఏ దయ్యం పని చేయకుండా దేవుడే తన కృప అనుగ్రహించేటట్టుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసేవాడా, నీ కనికరం గల, నీ ప్రేమ గల నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన పోరాటములో స్తుతి ఆరాధన ద్వారా మీ నామను ఘనపరుచుకున్నారు. నైనా వెళ్ళగొట్టుట అనే అంశమును మీరు మాకు తెలియపరిచారు. ఎన్నో రకాలైన దయ్యాలు మానవ జీవితాన్ని నాశనం చేస్తుండగా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, నిన్ను ఆరాధించకుండా, నీ సన్నిధిలో గడపకుండా అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి దయ్యపు క్రియలన్నీ కూడా యేసు క్రీస్తు నామములో దూరం చేయబడును గాక. ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప వెలుగు దాయిచేయండి. చదవనివ్వకుండా చేస్తున్న దయ్యాలు దూరమవును గాక. పరీక్షలు రాసేటప్పుడు నిద్రపోతూ నిద్రాత్మ ఆవరిస్తున్నటువంటి ఆత్మను దూరం చేయండి. పిల్లలు చక్కగా చదువుదురు గాక. ఆధ్యాత్మికంగా విశ్వాసులందరూ ఏ దయ్యం బారిన పడకుండా నిరంతరము దేవా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరచు ఉండే వారిగా మేమందరం ఉండడానికి సర్వశక్తి గల దేవా మీరు మాకు సహాయం చేయండి. నైనా సంఘ సరిహద్దులు విశాలపరచండి. నన్ను అడుగు జన్మలు నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నారు. నైనా విశాలమైనటువంటి మందిరం, విస్తారమైన ఆత్మలు మీరు మాకు దయచేయండి. ఆ దిశలో మమ్మల్ని అందరిని కూడా కాపాడండి. నీ వెలుగు అందరి మీద కూడా దిగివచ్చును గాక. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ యొక్క కృప మా అందరికీ దయచేసి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.